భక్తి మహిమ. మహాభారత యుద్ధం జరుగుతూ ఉండగా ప్రతిదినము ధర్మరాజు ప్రొద్దుటనే శ్రీకృష్ణుని సన్నిధికి వెళ్ళి వారికి నమస్కరించి వారి ఆశీర్వాదం పొందేవాడు. ఒక దినము ధర్మజుడు చాలాసేపు ఆసీనుడై ఉండెను. కృష్ణుడు తన గుడారం నుండి బయటికి రాలేదు. కారణమేమని తానే వాకిలి తలుపు తోసి లోనికి చూడగా కృష్ణుడు పద్మాసనాసీనుడై ధ్యానం చేయుచుండెను. భగవంతుడు ఎవరి గురించి ధ్యానం చేయుచున్నాడో తెలుసుకోవాలని ధర్మజునికి కుతూహలం కలిగింది. తరువాత కృష్ణ పరమాత్మను అడిగితే ఆయన చిరునవ్వుతో, ధర్మజా, నేను ధ్యానించేది ఎవరినా? నా భక్తులనే. వాళ్లకు సర్వ విధాల యోగక్షేమాలు లభించాలి. అది అనుగ్రహించుటే నా పని. ప్రస్తుతం అంపశయ్యపై పరుండి ఉన్న భీష్ముడే నా ధ్యాన రూపం అన్నాడు. భగవంతునికి భక్తునిపై ఎంత ప్రేమయో చూడండి, ఎంత గౌరవమో చూడండి. ఓం సాయిరామ్.